షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను అని చెబుతూ దయచూపు వారి మీద దయ చూపించేదను, కరుణ చూపు వారి మీద కరుణ చూపించేదను అనగా మనలోని మంచితనమును బట్టి, మనలోని ఆ యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము మేలులు కూడా మనకు ఉంటాయని విషయమును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా: ప్రభుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఆ యొక్క సంతోషము, ఆ యొక్క తృప్తి అనేది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ ద్వారా మనకు అందుతున్నాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనం అందరం కూడా దేవుని సన్నిధిలో అంటుకట్టబడి ఆ యొక్క మంచితనమును పొందుటకు మనము కూడా మనలో దేవుని యొక్క ప్రేమను మనలో పరిపూర్ణం చేసుకుని మనం కూడా దేవుని సంతోషపరచాలి, దేవుని స్తుతించాలని విషయాన్ని మనం గ్రహించవలసి ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా: మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు అనగా మెస్సియాలో మనలను ఏర్పరచుకొనును. ఆయన యొక్క ఉద్దేశము ఒక్కటే, మనం అందరం కూడా పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి. కాబట్టి ఆయన కేవలము ఆయన ప్రేమ చేత, ఉచితమైన కృప చేత మనల్ని అందరినీ కూడా యెహోవా మెస్సీయా యొక్క ప్రేమలో మనలను ఏర్పరచుకున్నట్లు ఇక్కడ మనం గ్రహించాలి. మన యొక్క ఉద్దేశము కాదు, మన తలంపులు కాదు, కేవలము మన తండ్రి అయిన దేవుని యొక్క తలంపు, ఆయన యొక్క ప్రేమ మాత్రమే. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకే ఆయన ప్రేమ చేత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ ద్వారా ఈ లోకానికి ఆ యొక్క ప్రేమను పంపించి వల్ల ప్రేమను పరిపూర్ణం చేసి మనమందరం కూడా పరిశుద్ధులముగా ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి, ఏ కలంకము లేని వారుగా ఉండాలని, నెమ్మది శాంతి సమాధానము గలవారుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క మంచితనము, ఆ యొక్క దయను, పశ్చాత్తాపమును మన హృదయం నిండా నింపుకుంటేనే ఆయన యొక్క ఉద్దేశము నెరవేరుతుందనే విషయాన్ని మనము గ్రహించాలి. కీర్తనకారులు రాసిన 65వ కీర్తన 4వ వచనంలో: నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మనకు శాంతి, మనకు సమాధానం, లేకపోతే తృప్తి, ఆ ధన్యత, ఆ యొక్క మేలు, ఆ యొక్క ఆశ్వాసం అన్నీ కూడా ఆయన ఆవరణములలో ఉన్నాయి. ఆయన ఆవరణం అనగా ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృప. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. మరి ఆ ముందు వచనంలో చదవం కదా, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని. కాబట్టి మనము ధన్యులమే. కాబట్టి నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందాం. ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలము. కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క దయ చేత, ఆయన యొక్క కృప చేత, ప్రేమ చేత ఎదుగుచున్న వారము. కాబట్టి ఆయన యొక్క ఆ మంచితనమును మనము కూడా మన సమాజంలో, మన స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య మనమందరం కూడా నెరవేర్చవలసిన వారు. కాబట్టి మనందరం కూడా రీతిగా సాగిపోదాము. దేవాదేవుడు ఈరోజు ఇచ్చిన ఈ వాక్యము, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచను. మన తండ్రి అయిన దేవుని ఎదుట ఆ మంచితనం కనపరచాలంటే మన హృదయాల్లో విరిగి నలిగిన హృదయం ఉండాలి. విరిగి నలిగిన హృదయము మనము కలిగి ఉండాలంటే ఆయన వాక్యము చేత మనం నింపబడాలి, ఆ వాక్యము చేత మనము నడిపించబడాలి. ప్రార్థన ద్వారా ఆయనతో అంటుకట్టబడాలి, జతకలపబడాలి, ఆయనతో మాట్లాడాలి. పరిశుద్ధమైన ఆ యొక్క ఆరాధన చేత ఆయన నామమును తృప్తిపరచబడాలి. ఆ విధముగా ఉంటే గనక దేవుని యొక్క మంచితనం అంతా, ప్రేమంతా, కృపంతా, పశ్చాత్తాపమంతా కూడా మన ద్వారా కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన యొక్క పరిశుద్ధుల సమూహంలో ఆ యొక్క మంచితనమును తండ్రి అయిన దేవుడు చూచి ఆయన కూడా ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన కోరుకున్నట్లుగా ఆ యొక్క పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని కోరుకున్నట్లుగా అటు రీతిగా ఉందాం. దేవుని యొక్క పవిత్రతను పొందుకుందాం. దేవుడు ఈ యొక్క మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.
పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఒక మంచి మాట తండ్రి, నా మంచితనమును మీ ఎదుట కనిపించేది. అవును ప్రభువా, నీలో ఉన్న ఆ మంచితనమును కేవలము నా మంచితనము చేత, ఆ కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభువా. మా ఆత్మలను తృప్తిపరుస్తున్నారు తండ్రి. మేము ధన్యులం ప్రభువా. మీరు చూపిస్తున్న ప్రేమను, దయను మేము కూడా తండ్రి ప్రభువా పరిశుద్ధుల సమూహంలో చూపుతూ తండ్రి అనేక మందికి సహకారులుగా ఉంటూ నీ నామమును స్తుతించి నామను గల కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.